అందరికీ హ్యాపీ ఉగాది. హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగే లేచి ఇట్లా ముగ్గు వేసుకున్నాను అనమాట. గడపకి పసుపు రాసి ఇట్లా బొట్లన్నీ పెట్టుకున్నాను. నాకు పండుగ రోజు ఇట్లాగా గడపకి పూజ చేసుకోవడం చాలా ఇష్టం. సో ఇలా అయితే ముగ్గు వేశాను. ఇంకా మా మేట్స్ అయితే వెళ్ళిపోయారు. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఎవరు పగలు కొట్టారు దేవి అని? అది ఎవరు పగలు కొట్టారు? అది చెప్పు చెప్పు. ఇది కాదు కానీ ఎవరు పగలు కొట్టారు అది చెప్పు. నానా, నో, డోంట్ టచ్. ఇంకా జాలే చేశాను ఘనకార్యం. పండుగ రోజు ఇలా బ్రేక్ చేశాడు నా ఐబ్రోస్ ప్యాలెట్. ఏమంటాం, ఇంకా చిన్నపిల్లలకి తిట్టిన అర్థం కాదు. సో దేవ్యానికి అయితే ఇప్పుడే టిఫిన్ తినిపించాను. ఇంకా నేను ప్రసాదం ప్రిపేర్ చేయాలి. ఈరోజైతే ఎక్కువ ఏం వంటలు ప్రిపేర్ చేయట్లేదు. బికాజ్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పాట్లకు పెట్టుకుంటున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అనమాట. నేను గోంగూర రోటి పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. ఇంక ఇంట్లోకి ప్రసాదం కోసం జస్ట్ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా కుదిరితే పులిహార. ఇంకా మెన్నుకైతే టిఫిన్ తినిపించాం. మేమైతే ఇంకా ఏం టిఫిన్ మార్నింగ్ అయితే ఏం చేయట్లేదు. డైరెక్ట్గా వెళ్ళేసి లంచ్ అయితే తిందాం అనుకుంటున్నాం. ఇంకా దేవుడికి అయితే ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు. మా హస్బెండ్ పూజ చేస్తారు, నేను అంతలోకి కేసరి ప్రిపేర్ చేస్తాను. సో అంతే. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇట్లా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎందుకంటే మాట్లాడాలంటే కొంచెం నర్వస్గా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ నేను ఇప్పటి వరకు తీసిన వాటిల్లో ఎక్కడ నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను. కొంచెం టెన్షన్గా కూడా ఉంది డైరెక్ట్గా మాట్లాడడానికి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, సో మెల్లమెల్లగా అలవాటు అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫాలో అవ్వకపోతే శ్రావణి కంచర్లా అని ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నా వీడియోస్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ కొడుతుంటే మనకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేద్దాము అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ సబ్స్క్రైబర్స్ లైక్స్ రాకపోతే కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది. ఎవరు చూడట్లేదు కదా, ఇంత కష్టపడి ఏం ఉపయోగం అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నాకు ఎంకరేజ్మెంట్ చేయండి. అండ్ సో పండగ పూట ఇవన్నీ ఎందుకు లేదని ఫస్ట్ ప్రసాదం తయారు చేద్దాం. నేను ఇవన్నీ కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను. ఎందుకంటే పాట్లకి అక్కడికి 1 o'clockకి 12:30 1 o'clock అక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా ఇంట్లో అయితే కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నాం. చాలా మెనూ ఉంది, వెయిట్ ఫర్ ద మెనూ. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ తీసుకొస్తున్నారు. చాలా డిషెసే ప్లాన్ చేసాం అనమాట. ఇంకా దేవుడి ప్రసాదం కోసం కేసరి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మంచిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఆ తర్వాత సూజీ రవ్వ కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత హాట్ వాటర్ పక్కనే కొంచెం హాట్ వాటర్ వేసుకొని హాట్ వాటర్ కూడా అందులో వేసేసుకొని గ్లాస్కి 1.5 గ్లాస్ షుగర్ కూడా వేసి ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇంకా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటే ఇంకా కేసరి రెడీ అయిపోయినట్టే. ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. పులుపు కోసం చింతపండు రసం అండ్ కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం, తీపి కోసం ఆర్గానిక్ బెల్లం, కొంచెం తీపి ఎక్కువ వేసుకుంటాను. ఆ తర్వాత వగరు కోసం లేత మామిడికాయ, ఇంకా ఫైనల్లీ వేప పూత. ఒక్క నిమిషం. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది.
ఇంకా గోంగూర పచ్చడికైతే గోంగూర ఒలుస్తున్నాను అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పాట్‌లక్ అని నేను గోంగూర పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సో, దానికోసం ఇక్కడ గోంగూర అయితే ఒలుస్తున్నాననమాట. ముందు రోజు ప్రదీప్ పూజ సామాన్లకెళ్ళినప్పుడు గోంగూర అయితే పాపం వెతికాడంట. ఎక్కడ దొరకలేదని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్‌గా సంతలో తీసుకొచ్చాడు. సో, ఇక్కడ మాకు ఆదివారం సంత జరుగుతదనమాట. సో, ఆ వీడియో కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను. ఇంకా గోంగూరైతే ఒలుస్తున్నాను. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు. ఈ వంటంతా ప్రిపేర్ చేసిన తర్వాత రెడీ అవుదాం అని చెప్పేసి నార్మల్ డ్రెసెసే వేసుకున్నాను. ప్రదీప్ ఇంకా అండ్ దేవి అండ్ మా బాబయితే ఇద్దరు రెడీ అయిపోయారు. సో, ఇంక నేను గోంగూర ఒలవడం, దొండకాయలు కట్ చేసుకోవడం ఇవే సరిపోయిందనమాట. చాలా పెద్ద ప్రాసెస్ ఇవంతా. ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే పూజ మంచిది అంటారు. సో, నేను అన్నీ క్లీన్ చేసి రెడీ చేసి పెట్టాననమాట. దేవుళ్ళన్నీ పటాలన్నీ. ఇంకా ప్రదీప్ అయితే పూజ చేసేసాడు. ఇంకా ప్రసాదం అయితే వండాను కదా! ఆ ఉగాది పచ్చడి అండ్ కేసరి అయితే దేవుడి దగ్గర పెట్టేసి చేశాడు. మా వాడైతే ఆ దేవుడి గూట్లో అన్నీ కదిలిస్తా ఉన్నాడనమాట. సో, ప్రదీప్ అరిచాడని చెప్పేసి అలిగేశాడు. అందుకే ఇంకా ఆడుకోవడానికైతే దేవుడి గూట్లో బెల్ అయితే ఇచ్చాడనమాట. సో, హారతయితే ఇంకా మీ అందరూ కూడా తీసుకోండి. దేవుడు ఆశీస్సులు మీ మీద, మా మీద అందరి మీద ఉండాలి. సో, మా ఇంట్లో ఉగాదైతే ఇలా అయిపోయిందనమాట. మీరెలా ఉగాది పండగ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా దొండకాయ ఫ్రైకైతే స్టార్ట్ చేశాననమాట. ఇంకా నేనైతే రెండిట్లో ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే కొంచెం స్పీడ్‌గా అయిపోతది. ఒకదానిలోనే ఎక్కువుంటే ఎక్కువ మంచిగా ఫ్రై అవ్వదు అని చెప్పేసి రెండిట్లో ఏసుకొని కొంచెం తొందరగా అయిపోతదని చెప్పి స్టార్ట్ చేశాననమాట. ఇది నేను పప్పుల పొడితో చేశాను. దొండకాయ ఫ్రైలోకైతే ఇప్పుడు పప్పుల పొడి మిక్సీ పడుతున్నాను. ఇందులో వేపిన శనగపప్పు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, వెల్లుల్లి అండ్ కారం, సాల్ట్ మర్చిపోయాను చెప్పడం. అవి కూడా వేశాను. ఇప్పుడు గోంగూర రోటి పచ్చడి స్టార్ట్ చేస్తున్నాను. పచ్చళ్ళకి నేను ఎప్పుడు పల్లి నూనె వాడతాను. అంటే శనగిత్తులు అంటాము. ఆ నూనె యూజ్ చేస్తాము మేము పచ్చళ్ళకైతే. మామూలుగా అయితే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే వేసుకొని కొంచెం ధనియాలు, మెంతులు, అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను గోంగూర వేస్తాను. ఈ రెసిపీస్ అయితే నేను నీట్‌గా, క్లీన్‌గా మొత్తం అయితే చూపించలేదు. ఎందుకంటే ఫుడ్ వ్లాగ్ లాగా ఉంటది. ఉగాది ఉగాది వ్లాగ్ కదా! ఇంకా ఫుడ్ వ్లాగ్ లాగా ఉండకూడదు అని చెప్పేసి నేను మొత్తం అయితే క్లియర్‌గా చూపించలేదు. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ చేయండి. ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇంకా దొండకాయ ఫ్రై కూడా పప్పుల పొడి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో, ఇలా అయితే ఉంది. చూడడానికి యమ్మీగా ఉంది కదా! టేస్ట్ కూడా అలాగే చాలా బావుంది. ఇంకా గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయిందనమాట. ఇది కూడా చాలా బావుంది. సో, ఈ 2 ఇంకా ప్యాక్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే ఇంక వెళ్ళాలి. మా బాబుకి ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంక రాగానే ఫస్ట్ అయితే పిల్లలకి అందరికీ ఫుడ్ పెట్టేసి ఆ తర్వాత తిందామని ఫిక్స్ అయిపోయాం. సో, ఇక్కడ అందుకే అందరం ఫుడ్ అయితే పెడుతున్నామనమాట పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత కొంచెం ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి. కోనరామ్ గారు ఒకసారి మాట్లాడండి. వచ్చాయి కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ మిరపకాయ బజ్జీ ఓపెన్ చేయండి. మిరపకాయ బజ్జీ పులిహార ఝాన్సీ గారు ప్రిపేర్ చేశారు. మిరపకాయ బజ్జీ ఎవరు చేశారు తెలియదు. మిరపకాయ బజ్జీ ఎవరు చేశారు? ప్రణీత చేశారు మిరపకాయ బజ్జీ. నెక్స్ట్ పులిహార ఝాన్సీ గారు బాగా కలిపారు. వెజిటేబుల్ రైస్ వాసవి. పలావ్ ఇది మా అబ్బాయి లేదు. పప్పు బై అనూస. మామిడికాయ ఆడైంది ఇందులో ఉంది. వంకాయ కర్రీ సునైని.
లవ్ సింబల్ తో కూడిన వడియాలు, పెరుగు చట్నీ వడియాలు సుష్మా. ఇది ఏదో ఏదో రెస్టారెంట్ లో కూడా అది రైతా ప్రణీత ఏంది దొండకాయ ఫ్రై శ్రావణి పెదపాటి, వైట్ రైస్ ప్రణీత, గార్లు ఝాన్సీ, ఇదేది నెయ్యి ఆవు పొడి కందిపొడి, అగైన్ జోగేంద్రాల వైఫ్ సుష్మా, గోంగూర పచ్చడి శ్రావణి ఇది రసం జైను, కొన్న పచ్చడి, పరవాన్నం ఇది ఎవరు? జైను సరే అది ఓపెన్ చేద్దాం. గులాబ్ జామ్ సుష్మా, పెరుగు బై పెరుగు ప్యాకెట్ రవి సేమియా జైను. పేర్లని మొక్కలు కూడా చూపిస్తాను చూడండి. సుష్మా, ప్రణీత వానరమ్మ, అలా ఆయన మోహన్, ఇంకో సుష్మా అలా ఆయన జోగేంద్ర, వాసువి బిర్యానీ, సతీష్ ఆ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సప్లైర్, ఝాన్సీ బాగా పులిహార కలిపారండి. అలా అబ్బాయి అనుష గారు పప్పు చేశారు, పప్పులో మాడికి కూడా వేశారు. చుట్కీ హాయ్ చెప్పమ్మా. హాయ్ హలో. ఇదిగో పప్పు ఆనరు. పప్పు అంటే ఉత్తపప్పు కాదు, మామిడికాయ పప్పు, అది మామూలుగా ఉండదు. ఇదిగో గోంగూర పచ్చడి, తర్వాత దొండకాయ ఫ్రై, అలా ఆయనకే గుర్తులేదు. శ్రావణి వంకాయ దగ్గరుండి చేసిన వ్యక్తి సునైని, రాజేష్, ఈయన సంతోష్ గారు పులిహార గెలిపారు కదా అలా ఆయన. హాయ్ హాయ్. సేమియా ఏమే చేశారండి జైను, ఇంకా అలా ఆయన రసం పులుపు ఎక్కువ వేసుకొని తెచ్చుకున్నాడు. ఈయన పులుపు అంటే ప్రాణం. మన పెరుగు ఐస్ క్రీమ్ దాత రవి, అన్లిమిటెడ్. చాలా బాగుందని చెప్పమన్నారు. పచ్చడి ఎలా ఉంది? పచ్చడి ఇంకా బాగుందని చెప్పమన్నారు. చాలా బాగుంది. నువ్వు చేసింది నువ్వు డప్పు కొట్టుకోక, నేను చేసింది ఎలా ఉంది చెప్పు. టేక్ వైట్ అన్నం, మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి సూపర్ ఉంటుందట, తినాలి. అయ్యా పులిహోర, మా బజ్జీలు, మా వైట్ రైస్, మా పాయసం గురించి చెప్పండి అబ్బా. మాయ పాయసం అసలు పాకలు మాట బజ్జీలు చాక్లెట్ అదే సేమియా కప్పు తీయండి, ఇంకా స్టార్ట్ చేయలేదు. సేమిలో జీడిపప్పు వచ్చిందా? నాకైతే అన్నింటి మీద సూపర్ గా నచ్చింది వైట్ రైస్. ఆయన లేక అడుగుతున్నాడు. ప్లేట్ కలకల్లాడిపోతుంది అనుషది. సిగ్గింగ్ తెస్తున్నా. గోంగూర రోడ్ పచ్చడి
చాలా బాగుంది ఓకే ఎక్సలెంట్ వచ్చింది గోంగూర పచ్చడి థ్యాంక్ యూ. అందుకే తెచ్చుకున్నా తెలుసు 30 రూపాయలు కట్ట నాకు ఇచ్చిరా బాబు అని మిక్సరా ప్రణీత మా కోసం మూరి మిక్చర్ చేసింది గాయస్. నా వాయిస్ వద్దే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తావా అట్లా పెట్టండి సరిపోతుంది. ఇంకా చిన్నగా కట్టాలి, అంతమందికి అంత రావదేమో. సరిపోద్దా? ఫస్ట్ వెళ్ళాలి అదృష్టం. స్పూన్స్ ఇట్లా షేప్ లా ఒక్కొక్కటి ఇచ్చింది. ఈ సిజర్ ఉంటుంది ఇలా కట్ చేస్తాను అన్ని కలిపి కట్ చేస్తాను ఫాస్ట్ పూరి మిక్చర్ బాగుంది. కారం కారంగా అబ్బా సూపర్ ఉన్నది. అసలు ఆయన ఏంటో రాజస్వామి పద్మనాభ స్వామి 15,000 మంది చూసేస్తాం కదా పెట్టను. అయ్యో ఇదేంటి? ఓకే, ఎక్స్ట్రా బజ్జీ మసాలా. అసలు బాబోయ్ కోవిడ్ వచ్చాక నేను వీళ్ళు వచ్చిన తర్వాత వెజ్ కర్రీస్ చూసి అప్పుడు ఓకే వెజ్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి. రెడీ 1 2 3 అంటే హ్యాపీ అనే 1 2 3 Take two. 1 2 3 happy. మా ఉగాది అయితే ఫ్రెండ్స్తో పాట్లక్ చేసుకొని మంచి మంచి డిషెస్తో ఇలాగ ముగిసిందనమాట. మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. పాట్లక్ సో శనగపప్పు శనగిత్తులు అంటాం మేము, మీరేమంటారు అంటే శనగపప్పు